సార్ చెప్పండి, ఇప్పుడు మీరు నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సందర్శనకు వచ్చారు కదా, వివరాలు చెప్పండి సార్. నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. నూజివీడు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్నటువంటి రికార్డులను, తర్వాత రిజిస్ట్రేషన్ వివరాలను, దస్తావేజ్ వివరాలను, అలాగే స్టాంప్ పేపర్లని అన్నింటినీ తనిఖీ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కూడా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయడం జరిగింది. నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చేటప్పటికి టార్గెట్ 69.48 కోట్లు కాగా 54.55 కోట్లు రెవెన్యూ అచీవ్ చేసి 78.51% ఇవ్వడం రావడం జరిగింది. నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పరిధిలో ప్రాంతం అంతా కూడా ఏపీసీఆర్డీఏ పరిధిలో ఉండటం, తర్వాత మల్లవల్లిలో ఏపీఐఐసి కారిడార్ రావడం, అలాగే అప్ప అకాడమీ రావడం, ఇవన్నీ కూడా డెవలప్మెంట్కి దగ్గరగా ఉన్నాయి. అంటే ఈ సంవత్సరం బాగా రెవెన్యూ రావడానికి అవకాశం ఉంది, రియల్ ఎస్టేట్ కూడా బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరం టార్గెట్ని నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం 100% అచీవ్ చేయగలదని భావిస్తుంది. సార్, ఇప్పుడు అయితే మీరు పరిశీలిస్తే ఇక్కడ రోడ్డు మీదే వీళ్ళందరూ కూర్చున్న పరిస్థితి కానీ, కొన్ని సందర్భాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఐరిష్ తీయటం కానీ కొన్ని ప్రక్రియలు రోడ్డు మీద జరుగుతున్నాయి. వాటిని పరిశీలించారా? ఇలాంటివి జరగకుండా ఏదన్నా సౌకర్యవంతమైనటువంటి భవనంలోకి మార్పు చేసే విధానంలోకి మీరు ఎలా ముందుకెళ్తారు, ఏం చేయబోతున్నారు? అవును, దీనికి సంబంధించినటువంటి ఆనరబుల్ మినిస్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఒక బిల్డింగ్ చూడటం జరిగింది. అది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉంది, కాకపోతే అది డిలాపిలేటెడ్ కండిషన్లో ఉంది. అది కనుక పూర్తి చేసి ఆ డిపార్ట్మెంట్ కన్సెంట్ ఇస్తే ఆ బిల్డింగ్లోకి మారడానికి అవకాశం ఉంటుంది. లేదా దీని గురించి మనం గతంలో కూడా ఈనాడు పేపర్లో ఒక పబ్లిక్ నోటీస్ ఇచ్చాము. ఆ పబ్లిక్ నోటీస్లో ఏమనంటే ఎవరైతే బిల్డింగ్ ఓనర్స్ ఎవరైనా ఉంటే విల్లింగ్గా ఉంటే నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనానికి అద్దెకి ఆఫర్ చేసినట్లయితే ఆ బిల్డింగ్ ప్రపోజల్స్ని వెంటనే యాక్సెప్ట్ చేసి అందులోకి మార్చడానికి అవకాశం ఉంటుంది. దీనికి బిల్డింగ్ ఓనర్స్ నుంచి ప్రతిపాదనలు రావాల్సి ఉంటుంది. ఇవి సబ్ రిజిస్ట్రార్ పరిశీలించి బిల్డింగ్ కార్యాలయానికి అనుగుణంగా ఉంటే వెంటనే ప్రతిపాదనలు ఆమోదించడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఇతర శాఖలకు సంబంధించిన బిల్డింగ్స్ అంటే వాళ్ళు మీకు అప్పగించే పరిస్థితి కొంత టైం పట్టేటట్టుంది. ఈలోపు మీరు సౌకర్యవంతమైనది అద్దె భవనాలు ఏమీ అన్వేషించట్లేదా? ఆ పరిస్థితి ఎలా ఉంది? ఎందుకు అన్వేషించడం లేదు? మేము ఆల్రెడీ పబ్లికేషన్ కూడా ఇచ్చాము. ఎవరైనా బిల్డింగ్ ఉన్నట్లయితే వాళ్ళు వచ్చి మాకు వాళ్ళ ప్రపోజల్స్ ఇస్తే మేము వెంటనే ఆ బిల్డింగ్లోకి మార్చడానికి అవకాశం ఉంది. ఒకసారి ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి కార్యాలయం చుట్టుపక్కల పరిస్థితులు మీరు పరిశీలించారా? పార్కింగ్ కానీ కరెక్టే, ఇది పార్కింగ్ ప్రాబ్లం ఉంది. ప్రజలు కూర్చోడానికి అనువుగా లేదు. సరైన బిల్డింగ్ చూడమని సబ్ రిజిస్ట్రార్లకి ఆదేశాలు గతంలోనే ఇవ్వడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్.